హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్విన్ షెఫ్ డైరీస్. ఈరోజు చాలా క్విక్గా అయిపోయే చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే చికెన్ని బాగా వాష్ చేసుకున్నాను, ఉప్పు అండ్ నిమ్మకాయ వేసి. సో అలా చేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది. తర్వాత ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. అలానే 2 బిర్యానీ ఆకు వేసాను. దానివల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసాను. వేసి కొంచెం సాల్ట్ వేసాను. ఇది అందరికీ తెలిసిన టిప్పే, అలా వేస్తే తొందరగా ఆనియన్స్ మగ్గుతాయని. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొంచెం ఫ్రై అవ్వనివ్వండి, లేదంటే పచ్చివాసన వస్తుంది. తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేశాను. చికెన్ యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయండి. ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ నుంచే వాటర్ వస్తుంది కాబట్టి. వాటర్ అంతా ఇంకిపోయినాక ఇంకా కుక్ అవ్వలేదు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కుక్ అయిన తర్వాత ఇంకా కారం స్పైస్ లెవెల్స్ బట్టి యాడ్ చేసుకోండి, మీ స్పైస్ లెవెల్స్ బట్టి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ ఆఫ్ కారం వేస్తున్నాను, ఎందుకంటే ఇది చాలా ఘాటు ఉంటుంది. ఇది ఇంట్లో తయారు చేసిన కారం కాబట్టి. కారం వేసాక కొంచెం మిక్స్ చేసేసి ఈ టైంలోనే సాల్ట్ కూడా ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1.5 స్పూన్ ఆఫ్ మసాలా పేస్ట్ వేస్తున్నాను. ఈ మసాలా పేస్ట్ ఎలా తయారు చేయాలి అనేది డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మసాలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత 1/2 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ ఆఫ్ మసాలా పౌడర్ వేసి ఇంకో 2 సెకండ్స్ అలా మగ్గనిచ్చేసిన తర్వాత అంతే అండి, ఎంతో టేస్టీ అయినా చాలా క్విక్గా అయిపోయే చికెన్ కర్రీ రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.